కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడు ఎందుకు కుబేరుడి దగ్గర అప్పు చేశాడో మీకు తెలుసా? స్వామివారి వివాహం వెనక ఉన్న అత్యంత ఆసక్తికరమైన కథ ఇది. కలియుగంలో శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమిపైకి వచ్చి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని ఆ వివాహాన్ని ఎంతో వైభవంగా జరిపించడానికి ఆయన దగ్గర తగినంత ధనం లేదు. అప్పుడు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడు మరియు పరమశివుడి సలహా మేరకు ధనపాలకుడైన కుబేరుడిని ఆశ్రయించాడు. తన వివాహ ఖర్చుల కోసం కుబేరుడి దగ్గర కోట్లాది రూపాయల అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీసుకునే సమయంలో దానికి వడ్డీతో సహా కలియుగాంతం వరకు తీరుస్తానని, అప్పటి వరకు తాను తిరుమలలోనే ఉంటానని కుబేరుడికి మాట ఇచ్చాడు శ్రీనివాసుడు. భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీవారి హుండీలో సమర్పించే కానుకలతో స్వామివారు ఆ అప్పుపై వడ్డీని మాత్రమే చెల్లిస్తున్నారని, అసలు కలియుగాంతం వరకు అలానే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారిని వడ్డీ కాసులవాడు అని కూడా ప్రేమగా పిలుచుకుంటారు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన తెలుగు పౌరాణిక మరియు ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కమెంట్స్లో గోవిందా గోవిందా అని రాయండి.